హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం స్క్వేర్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఎగ్జాక్ట్గా ఈ టైం కాంప్లెక్సిటీ అంటే ఏంది, ఈ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంది, ఈ కన్స్ట్రెయింట్స్ అంటారు అదేంది, 10⁹ అంటారు, 10⁸ అంటారు. మీరు చూడకపోతుంటే ఖచ్చితంగా చూస్తారు. అండ్ టీఎల్ఈ ఎర్రర్ అని ఒకటి వస్తుంది. ఆ ఎర్రర్ ఏంది, లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ ఏమంటారు జస్ట్ ఆ కోడింగ్కి కాస్త దూరంగా, డిఎస్సికి చాలా దగ్గరగా ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఇది. టైం కాంప్లెక్సిటీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు ఒక పెద్ద కంపెనీలో కనుక ప్లేస్ అవ్వాలనుకుంటే ఈ కాన్సెప్ట్ మీకు చాలా బాగా తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఎందుకంటే టైం ఎగ్జాక్ట్గా మన కోడ్ అనేది ఎంత టైం అనేది తీసుకుంటుంది అది నీకు తెలియాలి. ఎగ్జాక్ట్గా మన కోడ్ అనేది ఎంత స్పేస్ తీసుకుంటుంది అది నీకు తెలియాలి. కన్స్ట్రెంట్స్ ఏమి ఇచ్చారు ఆ కంపెనీ వాళ్ళు, ఇంతలోనే చేయాలని కన్స్ట్రెంట్స్ ఇస్తారు, మనకు అది ఎలా అర్థం అవ్వాలి. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఒక కాంపిటేటివ్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ వీడియో అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా చేయాలంటే మీరు డెఫినెట్గా ఈ వీడియోని ఖచ్చితంగా పూర్తిగా చూడండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐల్ టెల్ యూ వెరీ డీటెయిల్లీ. ఓకే, సో చాలా రోజులు అయిపోయింది కదా. సో ప్లీజ్ ఒకటే అది ఎందుకు చేయలేదు అని అడుగుతున్నారు. ఒకటే ప్లీజ్ కాస్త సపోర్ట్ చేయండి అంతే. ఎంత చేస్తున్నా సరే వీడియోకి వీసే రావు, ఏం జరగదు. ప్లీజ్ నైట్ 2 అయింది ఇప్పుడు, అయినా సరే వీడియో తీస్తున్నా. జస్ట్ మీరు కాస్త ప్రేమ చూపిస్తారు అని ఒకే ఒక కాస్త ఏం లేదు, జస్ట్ కాస్త ప్రేమ చూపించండి. ఒకటే లైక్తో చూపించండి, లేకపోతే షేర్ చేయండి. అండ్ ప్లీజ్ ఏమనిపించినా సరే కమెంట్ మాత్రం ఏదో ఒకటి చేయండి. ఎందుకంటే లైక్ కమెంట్ అయితే మీ చేతిలో ఉంది, షేర్ అంటే వేరే వాడు చేయాలి, మొహమాటం అన్న పడవచ్చు. కానీ లైక్ షేర్ కమెంట్ మాత్రం ప్లీజ్ చేయండి అబ్బా, సో దట్ వేరే వాడికి వెళ్ళొచ్చు, అట్లీస్ట్ నాకు హెల్ప్ అవుద్ది అండ్ వేరే వాడికి కూడా హెల్ప్ అవుద్ది. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో బ్రో. సో టైం కాంప్లెక్సిటీ అంటే ఏంది ఒకసారి చదువు, ఒకసారి డెఫినేషన్ ఏంటో చదువుదాం ఒకసారి. టైం కాంప్లెక్సిటీ measures how the runtime of an algorithm changes based on the size of the input. It is expressed using big O notation. అంటే ఏంటంటే యూజర్ ఒక ఇన్పుట్ బట్టి నీ కోడ్ యొక్క రెస్పాన్స్ టైం, అంటే నీ కోడ్ అనేది రన్ టైం ఎంత పెరగబోతుంది, నీ కోడ్ యొక్క రన్ టైం ఎలా పెరగబోతుంది. అంటే ఇప్పుడు నువ్వు చాలా సందర్భాల్లో మనం చాలా సందర్భాల్లో యూజర్ని అంటే ఇప్పుడు నార్మల్ కూడా అనుకోండి, హలో వరల్డ్ ప్రింట్ చేయడం కావచ్చు, అవి పెద్ద ఫరక్ ఏం పడదు, అవునా? బట్ లాట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విల్ టేక్ ది ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్. ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని ఫైండ్ చేయాలి, లేకపోతే ఈ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదు, ప్రతి దగ్గరలో కూడా యూర్ టేకింగ్ ది ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్, అవునా? సో వెన్ యూర్ టేకింగ్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ఎన్ అనే ఒక ఇన్పుట్ తీసుకుంటే, ఎన్ అనే ఒక ఇన్పుట్ తీసుకుంటే హౌ ఈజ్ యువర్ కోడ్ పర్ఫార్మింగ్ విత్ దట్ నంబర్ ఎన్. ఆ ఎన్ పెరిగే కొద్దీ నీ కోడ్ యొక్క రన్ టైం కూడా పెరుగుతుందా, లేకపోతే అసలు ఆ ఎన్తో సంబంధం లేదా, అది అర్థమవుతుందా? సో బిగ్ ఓ ఆఫ్ ఎన్, బిగ్ ఓ ఆఫ్ 1 ఇలా రాస్తాం అనమాట. నేను రాస్తాను, డో వరీ నేను చెప్తాను అన్నీ కూడా. బట్ ఏంటంటే బేసిక్గా ఆ యూజర్ ఇచ్చే ఇన్పుట్ బట్టి నీ కోడ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్నదే ఈ టైం కాంప్లెక్సిటీ. ఓకే, లెట్ మీ గివ్ యూ సమ్ మోర్ థింగ్. ఓకే, సో ఇప్పుడు బిగ్ ఓ నొటేషన్. ఓకే, టైం కాంప్లెక్సిటీ ఏంటంటే O of 1. ఓకే, కాన్స్టెంట్ టైం అంటే ద ఆపరేషన్ టేక్స్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ టైం రిగార్డ్లెస్ ఆఫ్ ది ఇన్పుట్ సైజ్. ఎగ్జాంపుల్, యాక్సెసింగ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. ఒక అరే ఉంది, అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండొచ్చు, బట్ యూజర్ నీకు ఎన్ అనే ఒక నెంబర్ ఇచ్చాడు, నాకు ఎంత ఎలిమెంట్ కావాలండి, ఎంత ఎలిమెంట్ కావాలంటే సింపుల్గా ఏముంది, ఏఆర్ఆర్ ఆఫ్ ఎన్ అని రాస్తావు, n-1 అని రాస్తావు. అంటే ఒక్క లైన్లో రాసావు, అంటే యూజరు ఎన్ అనే నెంబర్ ఎంత ఇచ్చినా సరే నువ్వు ఒక్క లైన్లో అవగొట్టగలవు, అవునా కాదు? ఒక లైన్ అంటే 2-3 లైన్లు కావచ్చు, బట్ ఏ కాన్స్టెంట్ నెంబర్ ఆఫ్ లైన్స్, ఇట్ డజంట్ ఇంక్రీజ్ డిపెండింగ్ ఆన్ హిజ్ నెంబర్, అవునా కదా? సో అంటే ఒక ఎగ్జాంపుల్గా అంటే బేసిక్గా ఏంటంటే ఇట్ టేక్స్ సేమ్ టైం. నువ్వు ఆడి n1 ఇచ్చినా O of 1, ఆడి n100 ఇచ్చినా అంతే, ఆడి n1,00,000 ఇచ్చినా అంతే. అర్థందా? ఆ ఎరేలో ఎలిమెంట్స్ ఉండాలే కానీ మనం జస్ట్ వెంటనే ఇచ్చేయగలం. నంబర్ ఆఫ్ లైన్స్ ఎగ్జిక్యూషన్ అనేది పెరగదు. ఓకే, ఇప్పుడు O of log n కాస్త మనం పక్కన పెడితే మిగతా అన్ని కూడా O of n తీసుకుంది. O of n అంటే ఇప్పుడు ఆ n పెరిగే కొద్దీ నీ యొక్క రన్ టైం పెరుగుతుంది. అంటే లెట్ సపోజ్ ఇప్పుడు ఏం తీసుకున్నాం, ఎంత ఎలిమెంట్ కావాలి అని అన్నాడు కాబట్టి డైరెక్ట్గా ఏఆర్ఆర్ ఆఫ్ ఎన్ అని రాసావు, అవునా? కానీ ఎంత ఎలిమెంట్ కాకుండా ఎన్ అనే ఒక ఎలిమెంట్, ఏంటిది ఎన్ అనే ఒక ఎలిమెంట్ ఏ పొజిషన్లో ఉందని అడిగాడు. ఏమడిగాడు, అరేలో ఎన్ అనే ఒక ఎలిమెంట్ ఏ పొజిషన్లో ఉంది అని అడిగాడు. అప్పుడు నువ్వేం చేయగలవు, ద ఓన్లీ వన్ ఆప్షన్ యూ కెన్ డూ ఈజ్ లీనియర్ సెర్చ్. అంటే తెలుసు కదబ్బా, ఫస్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళు, సెకండ్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళు, థర్డ్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళు, ఫోర్త్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళు, ఫిఫ్త్ ఎలిమెంట్ అలా చెక్ చేసుకుంటూ పో. వాట్ ఈస్ ద వరస్ట్ కేస్?
వీ హ్యావ్ టు ఆల్వేస్ చెక్ ఫర్ ది వర్స్ట్ కేస్. ఓకే, వాట్ ఈస్ ద వర్స్ట్ కేస్? లాస్ట్ ఎలిమెంట్లో ఉండొచ్చు. అంటే ప్రతి ఎలిమెంట్ని చెక్ చేసుకుంటూ వెళ్ళావు నువ్వు. ఏంటిది? ప్రతి ఎలిమెంట్ని చెక్ చేసుకుంటూ వెళ్ళావు నువ్వు. ప్రతి ఎలిమెంట్ని చెక్ చేసుకుంటూ వెళ్ళావు అంటే ఓ ఆఫ్ ఎన్నా కదా. ఆ అరే సైజ్ ఎంత ఉందో అంత నీ అర్థమవుతుందా? అంటే ఆ అరే సైజ్ అనేది కాన్స్టెంట్ అయితే అర్థమవుతుంది. అరే సైజ్ ఇప్పుడు అరే సైజ్ అనేది ఏమంటారు? అరే సైజ్ అనేది కే అనుకోండి, ఇది ఓ ఆఫ్ కే. అరే ఇప్పుడు యూజర్ ఏ నెంబర్ ఇచ్చినా సరే, యూజర్ ఒక ఎన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే, అరే సైజ్ ఎంత ఉంది అది నీ యొక్క కాంప్లెక్సిటీ. అరే సైజ్ పెరిగితే నీ కాంప్లెక్సిటీ పెరిగిపోద్ది. అవునా? అంటే ఇప్పుడు ఇందాక కేసు తీసుకున్నావు అనుకో, అరే సైజ్ 1,00,000 అవని కోటి అవని ఒకటే అవని నువ్వు జస్ట్ ఒక్క నెంబర్తో యాక్సెస్ చేస్తున్నావు. ఇప్పుడు అలా కాదు, ఎతుకుతున్నావు, ఫర్ లూప్ వేస్తున్నావు, ప్రతి నెంబర్ దగ్గరికి వెళ్తున్నావు. అరే సైజ్ పెరిగితే నువ్వు ఎతికేది కూడా పెరుగుతుంది, ఆ ఎగ్జిక్యూషన్ టైం పెరుగుతుంది, నువ్వు నెంబర్ ఆఫ్ లైన్స్ ఎగ్జిక్యూషన్ కూడా పెరుగుతుంది. అంటే నువ్వు రాసే లైన్స్ ఫర్ అని రాసి ఇలా ఒక లైన్ ఇలా రాస్తావు అంతే. బట్ ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? దొరికేంత వరకు తిరుగుతూనే ఉంటుంది. అవునా? ఇప్పుడు ఈ ఎన్ స్క్వేర్ ఎప్పుడు తీసుకుంటుంది? నెస్టెడ్ లూప్స్. ఫర్ లూప్లో ఇంకో ఫర్ లూప్ ఉందనుకో, నెస్టెడ్ లూప్స్ ఎన్ స్క్వేర్ తీసుకుంటుంది. అది అర్థమైంది? దీనికి ఏం రాసిండు? ఐట్రేటింగ్ త్రూ అరే, అదో ఐట్రేటింగ్ త్రూ అని అరే. ఒక అరేలో కనుక నువ్వు ఒకళ్ళు అట్రేట్ చేస్తున్నావు అనుకో, అబ్సల్యూట్ ఓ ఆఫ్ ఎన్. సో బేసిక్గా వాట్ ఈజ్ ఓ ఆఫ్ ఎన్? వాట్ ఈజ్ ఓ ఆఫ్ 1? జస్ట్ సింపుల్, హౌ యువర్ కోడ్ ఈజ్ పర్ఫార్మింగ్ బేస్డ్ ఆన్ ద నంబర్ గివెన్ బై ది యూజర్. అంటే యూజరు ఒక నంబర్ ఇచ్చాడు, ఆ నంబరు ఆడు ఒకసారి 1 ఇచ్చాడు, ఒకసారి 1,00,000 ఇచ్చాడు, ఒకసారి కోటి ఇచ్చాడు. నీ రన్ టైం అనేది పెరుగుతుందో అది ఎలా ఉందా? ఆడు 1 ఇచ్చినప్పుడు వెంటనే రన్ అయిపోయి ఆడు కోటి ఇవ్వగానే రన్ అవ్వకుండా ఉంటుందా? అంటే ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద నంబర్. అవునా? ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద నంబర్. నంబర్ పెరిగే కొద్దీ నీ స్లో అయిపోతుంది. అప్పుడు ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఏదో అయి ఉండొచ్చు. అది నంబర్ ఎంత ఇచ్చినా సరే ఒకేలా అసలు టైమే పెరగట్లేదు అంటే ఇట్స్ కాన్స్టెంట్ మన. అర్థమవుతుందా? ఆ నంబర్ పెరిగే కొద్దీ ఏ విధంగా రెస్పాన్స్ టైం అనేది పెరిగిపోతుంది, రన్ టైం. ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ యువర్ కోడ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా కనుక్కోవాలి ఇప్పుడు, ఓ ఆఫ్ ఎన్ నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఎలా కనుక్కోవాలి ఇప్పుడు. మీకు ఇలాంటి ఒక కోడ్ కనబడుతుంది అనుకో, సింపుల్ ఒకటే ఏంటంటే ఇంట్ ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను? ఈ ఎలిమెంట్లు అన్నీ కూడా చెక్ చేస్తున్నాను నేను. ఏంటిది? ఏమేమైతే నెంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేస్తున్నాను, ఫర్ లూప్ వేసి అన్నీ కూడా ప్రింట్ చేస్తున్నాను. అంటే లెట్ సపోజ్ ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ లూప్ అనేది 4 టైమ్స్ రన్ అవుద్ది. అవునా? ఇది కనుక 100 ఉంటే ఈ లూప్ అనేది 100 టైమ్స్ రన్ అవుద్ది. ఇది కనుక 1000 ఉంటే ఈ లూప్ అనేది 1000 టైమ్స్ రన్ అవుద్ది. అంటే ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ దిస్, జస్ట్ లైక్ దాట్. ఇది 1000 సార్లు 1000 అనుకో, ఇది 1000 సార్లు రన్ అవుద్ది. ఇది 1,00,000 ఉంది అనుకో, ఇది 1,00,000 సార్లు రన్ అవుద్ది. అలాంటప్పుడు ఓ ఆఫ్ ఎన్ అంటే ఓ ఆఫ్ ఎన్ జస్ట్ లీనియర్ డిపెండెన్సీ. ఏంటిది? లీనియర్ డిపెండెన్సీ. ఓకే, ఇప్పుడు ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు వేరే కొన్ని కేసెస్లో ఫర్ లూప్ ఉందనుకో, నెక్స్ట్ ఇంకొక ఫర్ లూప్ ఉందనుకో, ఇక్కడ వస్తే ఎన్ అవుతుందా? బయట ఇంకోసారి 2 ఎన్ అవుద్ది, మళ్ళీ లోపల ఎన్, బయట ఇంకో ఎన్, అలా ఎన్ స్క్వేర్ అవుద్ది. ఐ హోప్ యూ ఆల్రెడీ నో ద ఫర్ లూప్స్ అండ్ ఆల్. ఓకే, మీరు అది కూడా తెలియదు అంటే కాస్త కష్టం తెలుసా అని అనుకుంటున్నాను. ఎక్కడ దాకా వచ్చారంటే తెలిసే ఉంటుంది, అండ్ ప్రాక్టీస్ కూడా చాలా చేసి ఉంటారు, చాలా గ్యాప్ ఇచ్చారు కాబట్టి ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారని నా ఒపీనియన్. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ ఫస్ట్ n consecutive numbers, I want to know the time complexity which it will take. I'll just show you the time complexity. Okay, sum of first consecutive numbers, n consecutive numbers చేయండి, and just tell me what is the least time complexity which you can give. అంటే n మీద చాలా తక్కువ డిపెండెన్సీ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు ఆడు 1,00,000 చేసిండు, నువ్వు కోడ్ రాసిండు, ఈడో కోడ్ రాసిండు, ఆడు పెంచే కొద్దీ నీదేమో రన్ టైం పెరిగిపోతుంది, వాడిది స్లోగా పెరుగుతుంది. ఎవడు కూడా మంచిది? వాడు కూడా కదబ్బా. ఆ నెంబర్ మీద ఎంత తక్కువ డిపెండెన్సీ ఉంటే అంత మంచిది. ఆడిప్పుడు యూజర్ అయినా కూడా ఎంత ఇస్తాడో వాడికి తెలియదు. ఆడు కోటిన్నర ఇస్తాడు, నీది కోడ్ పని చేయకపోతే అలా 10 సెకండ్లు 20 సెకండ్లు తీసుకుంటే, ఈడి కోడ్ మాత్రం జస్ట్ 2-3 సెకండ్లో పనిచేస్తే దట్స్ ఇట్. నో. సో ఆ ఎన్ మీద ఎంత తక్కువ డిపెండెన్సీ ఉంటే అంత మంచిది. సో లెట్స్ సీ హౌ మచ్ ఐ ఎమ్ డిపెండెంట్ ఆన్ దట్ ఎన్. O of n, O of n square, O of 2n, O of n into something. Let's see. ఇప్పుడు ఫస్ట్ n కన్సిక్యూటివ్ నెంబర్, సింపుల్గా ఫస్ట్ గుర్తొచ్చేది ఏంది? లెట్ మీ ఆస్క్ ద యూజర్ S ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్. నాకు గొంతేమైనా పోయిందా? system.in
ఓకే. సో, గొంతు పోయినట్టుంది. యాక్చువల్‌గా ఏందంటే ఈ వీడియో ముందు నేను దీని నెక్స్ట్ వీడియో షూటింగ్ చేశాను. విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ వీడియో. సో, ఆ వీడియో చాలా సేపు ఎళ్ళింది. అందువల్ల గొంతు పోయినట్టుంది. చాలా సేపు మాట్లాడాను అది. ఓకే. సో, వాటెవర్ వెయిట్ ఫర్ దట్ వీడియో. వెరీ గుడ్ వీడియో అది. ఓకే. సో, ఇప్పుడు స్కానర్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు నేను ఒక యూజర్‌ని ఒక ఇన్పుట్ అడగాలి. ఇంట్ n ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే. సారీ. సో, ఇప్పుడు ఓకే కదా! ఇది నంబర్ తీసుకున్నా. నాకు ఫస్ట్ n నంబర్స్ కావాలంటే ఫస్ట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఫర్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటాను అందరూ కూడా. ప్రాక్టీస్ చేయకపోతే చాలా తప్పురే రేయ్! అమ్మాయిలు కూడా. వాటెవర్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు i. ఓకే. అప్పుడు ఏం రాసినా అర్థమవుతుంది అందరికీ. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ సమ్. డార్లింగ్ అదే జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ ఏంటి అన్ని బూతులు తెచ్చాను అనుకుంటాను నేను. ఏమైందిరా తప్పు మిస్టేక్ స్పెల్లింగ్ మిస్టేక్ 15 అది అర్థమైందా. సో బేసిక్గా ఐ గివెన్ నంబర్ 5 అండ్ ఫస్ట్ 5 నెంబర్స్ అనేది ప్రింట్ చేస్తుంది. బట్ ఒక్కసారి ఆలోచించు, ఒక క్షణం ఆలోచించు. ఈజ్ మై కోడ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ కోర్స్. ఆ నంబర్ అనేది 500 అయి ఉంటే ఈ లూప్ అనేది 500 టైమ్స్ రన్ అయ్యేది. ఆ నంబర్ అనేది 5000 టైమ్స్ అయి ఉంటే ఈ లూప్ అనేది 5000 టైమ్స్ రన్ అయ్యేది. అంటే నంబర్ మరీ ఎక్కువ అయిపోతే ఈ లూప్ అనేది ఎక్కువసేపు రన్ అవుద్ది. కోడ్ రెస్పాన్స్ అనేది చాలా లేట్గా వస్తుంది. అంటే ఇట్ ఈస్ డిపెండెంట్ బట్ ఇట్ ఈస్ ఎ లీనియర్ డిపెండెన్సీ O ఆఫ్ n. అవునా? బట్ కెన్ ఐ మేక్ ఇట్ బెటర్? ఎందుకంటే మనం వీఆర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ఆప్టిమైజేషన్. అర్థమవుతుందా? మనం ఇంకా పిల్లబచ్చాగా వెళ్ళగా జస్ట్ ఇంకా బిగినర్స్ లెవెల్లో లేవు. ఆప్టిమైజ్, జస్ట్ థింక్ వాట్ కెన్ వీ డూ, హౌ వీ కెన్ మేక్ దిస్ O ఆఫ్ n ఇంటూ O ఆఫ్ 1. ఈస్ దర్ ఎన్ ఆపర్చునిటీ? దెర్ ఈజ్ వన్. అండ్ దానికి మీరు జస్ట్ ఐ గెస్ సో మీరు 10th క్లాస్ చదివితే సరిపోద్ది. 10th క్లాస్ చదువున్నా సరే మీరు క్వశ్చన్ ఆన్సర్ చేసేసేవాళ్ళు. వెరీ సింపుల్. ఏంటంటే ఇక్కడ నేను రాసిందని అర్థమవుతుందని చెప్పండి నాకు. ఏదైనా 10th క్లాస్లో మీకు ఏమైనా ఫార్ములా గుర్తొస్తుందా? గుర్తొచ్చే ఉంటుంది. ఓకే. సో బేసిక్గా ఏముంది, ఫైవ్ నుంచి 15 వచ్చేసింది. నౌ టెల్ మీ ఈజ్ మై కోడ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ n. ఇక్కడ n 5 lakhs. నేను 5 lakhs ఇంటూ 5 lakhs ప్లస్ 1 డివైడెడ్ బై 2 చేస్తాను. ఒకే లైన్ ఆఫ్ కోడ్. L 50 lakhs. 50 lakhs ఇంటూ 50 lakhs ప్లస్ 1 డివైడెడ్ బై 2 అంతే చేస్తాను. అంటే ఒకే లైన్ ఆఫ్ కోడ్ అనేది తెగిపోద్ది. అంటే ఈ కోడ్ అనేది ఏంది? దిస్ ఈజ్ O ఆఫ్ 1. అవునా కాదా? ఎస్ ఆర్ నో సార్? సులుగా చెప్పండి. అవును కదా? అంటే ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ హౌ యూర్ రైటింగ్ ద కోడ్. టిల్ నౌ మనకు ఆన్సర్ దొరుకుతుందా లేదా ఆ స్టేట్లో ఉన్నావు. బట్ ఈ క్షణం ఆన్సర్ ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. బట్ ఏ లెవెల్లో రాస్తున్నావు, ఏ విధంగా రాస్తున్నావు, నీ ఆప్టిమైజేషన్ ఏ విధంగా చేస్తున్నావు, O ఆఫ్ n² ఉన్నదాన్ని O ఆఫ్ n ఎలా చేస్తున్నావు, ఒకవేళ O ఆఫ్ n వస్తుంటే దాన్ని O ఆఫ్ 1 ఎలా చేస్తున్నావు. దాట్ షుడ్ బి యువర్ ప్రైమరీ గోల్ నౌ. అర్థమవుతుందా? దాన్ని ఎలా చూసుకోవాలి? ఇలా ఎప్పటిలాగా జస్ట్ ఎక్కువ ఫర్ లూప్ వేసేసి ఎక్కువ ఆ లూప్ వేసేసి నో, యూ షుడ్ నాట్ బి ఇన్ దట్ స్టేట్. మనకి ఎక్కువ లూపులు ఉండకూడదు. లిటరల్గా ఎన్ని తక్కువ లూపులు అయితే అన్ని తక్కువ లూపులు ఉండాలి. నెస్టెడ్ లూపులు చాలా తక్కువ తగ్గించాలి. ఓకే. ఏదో మ్యాట్రిక్స్ అమలు తప్ప నార్మల్ టైంలో నెస్టెడ్ లూపులు జోలికి ఎక్కువ వెళ్ళకూడదు. అంటే తప్పదు అన్న స్టేట్ తప్ప. ఓకే. ఐ జస్ట్ టోల్ యూ జస్ట్ అది మ్యాథమెటిక్స్ వస్తే ఇచ్చేసేయచ్చు ఈజీగా ఇలాంటి కొన్ని. ఓకే. బట్ అలా చేయాలంటే O ఆఫ్ n పట్టేది. ఓకే. యూ అండర్స్టూడ్ రైట్? నెక్స్ట్ కన్స్ట్రెంట్స్ అంటే ఏంటంటే ఇన్ కోడింగ్ a constraint is a rule or a logical relationship that limits the possible values of variables. Constraints are used for optimization and problem solving. మీరు కనుక GFG లాంటివి ఏదైనా చూస్తే, GFG చూస్తే మీకు ఇలాంటివి కనబడతాయి. K అనేది 10⁻7 కన్నా తక్కువ, N అనేది 10⁵ కన్నా తక్కువ, ఇలా ఒక రేంజ్ చూపిస్తారు. GFG చెక్ చేయండి, లీడ్ కూడా చెక్ చేయండి, ఖచ్చితంగా ఈ రేంజ్ అనేది ఉంటుంది. నాకెవడో చెప్పలేదు, బట్ మీకు నేను ఉన్నాను చెప్పడానికి. ఓకే.
సో ఇవేంటి ఎగ్జాక్ట్గా ఏంది ఇవన్నీ ఏంటంటే ముఖ్యంగా నేను ఇందాక మీకు ఎందుకు అంతగానో రెస్పాన్స్ టైం అది రన్ టైం తగ్గించాలని ఎందుకు చెప్పానంటే ఎటువంటి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో అయినా సరే ఎక్కడైనా సరే జిఎఫ్జీలో కావచ్చు ఏదైనా సరే దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. మన నార్మల్గా విఎస్ కోడ్లో చేస్తాను, నేను ఎక్కడ చేస్తాను టైం లిమిట్ ఉండదు. నువ్వు 10 సెకండ్ రన్ అవుద్ది. బట్ జిఎఫ్జీలో లీడ్ కోడ్లో నార్మల్గా వాళ్ళు కోడింగ్ కండక్ట్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర దానికి టైం లిమిట్ ఉంటుంది. అండ్ ఆ టైం లిమిట్ దాదాపు ఎవ్రీ దాంట్లో కూడా 1 × 10⁹ నానో సెకండ్స్, అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ 1 సెకండ్. దట్స్ ఇట్. అంటే ఇదే అర్థమైందా? దీని ఒక పాసిబిలిటీ అనేది 10⁷ వెళ్ళొచ్చు అంటున్నాడు. అంటే జస్ట్ ఇమాజిన్, అంటే ఒక నిమిషం, ఇప్పుడు ప్రతిదాని ఒక లిమిట్ అనేది 1 × 10⁹ అంటున్నాడు. అంటే దీనిని దాటకూడదు. దీనిని కనుక నీ టైం అనేది దాటిందా అంటే ఇప్పుడు ఏమంటారు, కొన్ని సమ్స్ అనేవి O(1)లో ఇప్పుడు O(n)లో అవ్వదనుకో, వాడు ఏం చేస్తాడని తగ్గిస్తాడు. ఇంకా అర్థమైందా? నువ్వు ఇంకా దాని మీద నెస్టెడ్ లూప్లో గట్రా వేసుకోవచ్చు అనేసి. బట్ అది O(1)లోనే అయిపోవచ్చు సమ్ అనుకో, అక్కడ 10⁻10 రాయొచ్చు. అంటే ఇన్పుట్టే 10⁻10 రావచ్చు. అంటే ఆలోచించు, ఇన్పుట్టే 10⁻10 రావచ్చు. ఇక్కడ చెక్ చేస్తే 10⁹ కనుక నీ కోడ్ కనుక రన్ అయింది అనుకో, నీకు ఎర్రర్ త్రో చేస్తుంది. TLE ఎర్రర్ పేరు TLE, టైం లిమిట్ ఎక్సీడెడ్ అండి. అంటే నువ్వు ఖచ్చితంగా అది O(n)లో కూడా చేయకూడదు, ఇంకా తక్కువలో చేయాలి. అర్థమవుతుందా? సో బేసిక్గా జస్ట్ థింగ్ విత్ దిస్. సో బేసిక్ ఏంటంటే ఇదే ఒక కన్స్టెంట్ అనుకో. సో నీకు ఎగ్జాక్ట్గా ఇది ఏం చెప్తుందంటే నీ కోడ్ అనేది వాడు మ్యాక్సిమం 10⁻7 ఇన్పుట్ ఇవ్వచ్చు. సో నీ కోడ్ అనేది నువ్వు ఎలానే రాసుకో, దాని ఒక టైం అనేది దీన్ని దాటకూడదు. ఇన్పుట్ ఇంత ఇవ్వచ్చు. అంటే బేసిక్గా O(n) ఉందనుకో, అంటే ఒక్క ఫర్ లూప్లో నువ్వు కనుక కోడ్ తగ్గకూడదు. ఒక్క ఫర్ లూప్లో నువ్వు కనుక కోడ్ రాసేయగలిగితే అది O(k) అవుద్ది, విచ్ ఇస్ 10⁻7, విచ్ ఇస్ లెస్ దాన్ దిస్, కోడ్ విల్ రన్. బట్ పొరపాటున కనుక నువ్వు O(k)లో రాయలేకుండా O(k²) రాయగలిగితే నెస్టెడ్ ఫర్ లూప్ ఏదో విధంగా నీకు వేయాల్సి వచ్చింది. సమ్ చేయడానికి నీకు ఏదో విధంగా నెస్టెడ్ ఫర్ లూప్ వేయాల్సి వచ్చింది. అప్పుడు ఏముంది, O(k² అవుతుంది కదా, అది నెస్టెడ్ ఫర్ లూప్ అంటే అదే కదా. నెస్టెడ్ ఫర్ లూప్ అంటే లూప్లో లూప్ n × n అన్ని టైమ్స్ కోడ్ రన్ అవుతూ ఉంటుంది. అంటే ఏంది 10⁻7 × 2 అంటే 10⁻14, విచ్ విల్ త్రో యూ ద ఎర్రర్. అంటే దో యువర్ కోడ్ ఈస్ కరెక్ట్, ఇట్ విల్ త్రో యూ ద ఎర్రర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, కోడింగ్ రౌండ్స్లో ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి. డైరెక్ట్ కోడింగ్ రౌండ్లో నీకు ఆన్సర్ తెలుసు, ఆన్సర్ చేసేసావు, నీకు సింటాక్స్ ఎర్రర్లో లాజికల్ ఎర్రర్లో వస్తే బాధపడతావు. అంటే బాధపడడానికి ఏంటలేదు, డెఫినెట్గా వెళ్ళి చెక్ చేస్తావు, ఓకే ఏంటి ఇష్యూ ఏంటని. కానీ TLE ఎర్రర్ వచ్చింది, విచ్ ఈజ్ టెలింగ్ దట్ యువర్ కోడ్ మైట్ బీ కరెక్ట్, బట్ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్, ఐ విల్ నాట్ రన్ ఇట్. అర్థమవుతుందా? సో డెఫినెట్గా కన్స్ట్రక్టర్ మనం చెక్ చేసుకోవాలి. అంటే నేను ఎలా చూస్తానంటే ఇప్పుడు ఈ K అనేది 10⁻7 రాశాడు కాబట్టి నా ఆలోచనలో, సో ఒక ఫర్ లూప్ అయితే ఛాన్స్ ఉంది. ఇది నా ఆలోచన, ఒక్క ఫర్ లూప్ అయితే ఛాన్స్ ఉంది. మరీ నేను కాన్స్టెంట్ టైంలోనే చేసేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ కూడా అన్నీ కూడా 10⁻9 కన్నా ఉన్నది. బట్ ఏది కూడా 10⁻2 10⁻3 లేదు. అంటే నాకు 2 ఫర్ లూప్లుగా ఛాన్స్ లేదు. అదవుతుందా? నెస్టెడ్ ఫర్ లూప్కి ఛాన్స్ లేదు దేనికి కూడా. బట్ ఒక్క ఫర్ లూప్ మాత్రం ఛాన్స్ ఉంది. సో ఆ విధంగా నేను అప్రోచ్ ఎత్తుక్కుంటాను. అర్థం, కన్స్టెంట్ అనేది అందుకు ఉపయోగపడతాయి. దే విల్ రిస్ట్రిక్ట్ యూ. నువ్వు 2 ఫర్ లూప్లు వాడకూడదు. నువ్వు ఇది అర్థం చేసుకోవాలని ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు ఇది అర్థం చేసుకోకుండా కనుక కోడ్ రాస్తే, నువ్వు కనుక పొరపాటున K² అనే కనుక ఫైనల్గా అంతగానో కాంప్లెక్సిటీ వచ్చేది. 2 ఫర్ లూప్లు వాడి నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఇప్పుడు ఇలా ఫర్ లూపు అంటే ఇప్పుడు ఇలా ఫర్ లూప్ ఒకటి, నెక్స్ట్ ఇంకో బయటలా అనుకో, ఇది O(n), ఇది ఇంకో O(n), అంటే టోటల్గా O(n+n) అంటే O(2n). ఇది సమస్య లేదు, ఇదికే సమస్య. బట్ సమస్య ఏంది, ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ ఉంటే ఇది ఎన్నిసార్లు తిరుగుతుందా, మళ్ళీ అట్లా ఇది ఒకసారి వేసారి మళ్ళీ ఎన్నిసార్లు, అంటే ఇది O(n² అవుద్ది. O(n² ఒకటి పాసిబుల్ కాదు. కన్స్టెంట్స్ చూస్తుంటే K అనేది 10⁻7 ఉంది, దీని స్క్వేర్ ఏమో 10⁻14 అవుద్ది, దీని స్క్వేర్ 10⁻10 అవుద్ది, దీని స్క్వేర్ 10⁻14 అవుద్ది. అంటే నేను ఎక్కడా కూడా డబుల్ ఫర్లు వాడకూడదు, నెస్టెడ్ ఫర్లు వాడకూడదు. మైండ్లో ముందే పెట్టేసుకోలేదు. అందుకే నేను కన్స్టెంట్ గురించి చెప్తున్నా. ఓకేనా?
అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఇట్స్ వెరీ సింపుల్ థింగ్, ఏం లేదు, నీ యొక్క కోడ్ అనేది ఎంతగానో స్పేస్ తీసుకుంటుంది అంతే. స్పేస్ కాంప్లెక్సిటీ అనేది నీకు కోడింగ్ రౌండ్లో అస్సలు ఇష్యూ రాదు, ఇస్తే కోడింగ్ టెక్నికల్ ఇంటర్వ్యూస్లో రావచ్చు. టెక్నికల్ ఇంటర్వ్యూస్లో వాడు అడగవచ్చు ఏంటంటే ట్రై వితౌట్ యూజింగ్ ది స్పేస్ కెన్ యూ డూ ఇట్ అలా అడగవచ్చు. బట్ ఏంటంటే కోడింగ్ ఇంటర్వ్యూలో మాత్రం నువ్వు స్పేస్ ఎక్కువ వాడేస్తున్నావు అలా ఏమి ఉండదు. టీఎల్ఈ అని అంటే స్పేస్ ఎక్కువ వాడితే స్పేస్ ఇష్యూ అలా ఏమి ఉండదు, బట్ టైం ఎక్కువ వాడితే మాత్రం టైం అంటూ ఒక ఇష్యూ ఉంది. ఓకే, సో బట్ ఏంటంటే ఎనీహౌ ఫిక్స్డ్ పార్ట్, వేరియబుల్ పార్ట్, వాట్ ఎవర్ యూ కెన్ జస్ట్ రీడ్ ఇట్, కింద మెన్షన్ చేస్తా కాబట్టి ఎలాగో మనం చూసుకుంటే ఇందులో కూడా సేమ్ అంతే. కాన్స్టెంట్ స్పేస్ తీసుకుంటే అంటే వాడు ఎన్ని నంబర్స్ ఇస్తున్నా సరే నువ్వు మాత్రం నంబర్స్ స్టోర్ చేసుకోవట్లేదు. అంటే లెట్ సపోజ్ ఇప్పుడు వాడు ఏమన్నాడంటే ఫైండ్ ద మ్యాక్సిమం నంబర్ ఇన్ అన్ అరే అన్నాడు. అప్పుడు చాలామంది ఏం చేస్తారంటే నార్మల్గా ఒక అరే క్రియేట్ చేసుకుంటారు, వారి దగ్గర వచ్చిన ప్రతి నంబర్ కూడా అరేలో స్టోర్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ లూప్ వేసి నంబర్ ఫైండ్ అవుట్ చేస్తారంటే స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్ అంతే కదా. ఒక ఎన్ అనే ఒక స్టోర్ చేసుకున్నారు, ఎన్ అనే ఒక స్టోరేజ్గా స్టోర్ చేసుకుంది మీరు అంతే కదా. స్పేస్ టైం కాంప్లెక్సిటీ కూడా ఆఫ్ ఎన్ఏ ఫర్ లూప్ వేసిండ్రు, ప్రతి దాని దగ్గర కూడా తిరిగారు. ఓకే, బట్ ఇక్కడ ఈజ్ దర్ ఎనీ అదర్ ఆప్షన్ టు డిక్రీజ్ ద స్పేస్ అంటే ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు జస్ట్ థింక్, వాడిచ్చే ప్రతి నంబరు కూడా నువ్వు చూసి ఇలా నంబర్లో పెడుతున్నావు, చూసి ఇలా ఇందులో పెడుతున్నావు. ఓకే, పెట్టి దాని తర్వాత మళ్ళీ ఒక్కో దాని దగ్గరికి వెళ్ళి ఐటరేట్ చేస్తున్నావు. దాని బదులు వాడు యూజర్ ఇచ్చేటప్పుడే యూజర్ ఎలా ఇస్తాడు, అన్నిసార్లు ఒకే నంబరు ఒక్కొక్కటికి ఇస్తుంటాడు కదా. మీరు ఐ హోప్ యూ హ్యావ్ టేకెన్ ఫర్ లూప్లో రాసి ఇలా ఒక్కొక్క నెంబర్ మనం ఇన్పుట్గా తీసుకుంటాం. వాడు ఒక్కొక్క నెంబర్ ఇస్తుండే కానీ వై కాంట్ యూ కంపేర్ ఇన్స్పైట్ ఆఫ్ వై యువర్ స్టోరింగ్ ఇన్ అన్ అరే, డోంట్ స్టోర్ ఇన్ అన్ అరే. వాడు ఎప్పుడైతే మీకు ఎలిమెంట్స్ ఇస్తుంటాడో జస్ట్ కంపేర్ అట్ దట్ టైమ్ ఇన్స్పైట్ ఆఫ్ స్టోరింగ్ సమ్వేర్ until and unless you're having that necessary to use it somewhere else, to use in the future. ఈ క్షణానికి తర్వాత నీకు యూజర్ లేకపోతే నువ్వు ఎందుకు స్టోర్ చేసుకుంటున్నావు? వాడు ఒక్కొక్క నెంబర్ ఇచ్చేటప్పుడు కంపేర్ చేసుకుంటూ పో, ఆప్షన్ అయితే ఉంది కదా, దట్స్ ఇట్. ఇలాంటి చిన్న విషయాలే. నువ్వు ఒక అరేలో స్టోర్ చేసి ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి యాక్సెస్ చేయాలా, లేకపోతే వాడు ఇచ్చినప్పుడు ఒక్కొక్కటి యాక్సెస్ చేసేసుకోవాలా? ఇదైతే అర్థమైంది కదా. నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఐటరేటివ్ మెథడ్ ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ లూప్ వేసుకున్న ఒక్కో దాన్ని తిరుగుతున్నాం, ఇది ఉంది. ఇందులో మనకి టైం కాంప్లెక్సిటీ ఓఎఫ్ఎన్ఏ ప్రతి దాని దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి, బట్ కరెక్ట్గా గమనించి మనం ఎక్కడ ఏ స్పేస్ వాడట్లేదు, మనం ఎటువంటి అరే క్రియేట్ చేయలేదు, ఎటువంటి డేటా స్ట్రక్చర్స్ మీరు ఇంకా నేర్చుకోలేదు కాబట్టి స్ట్రింగు మనం క్రియేట్ చేయలేదు, ఇక్కడ ఎటువంటిది అరే క్రియేట్ చేయలేదు, ఏమి క్రియేట్ చేయలేదు కొత్తగా, మనం కొత్త డేటా ఏమి స్టోర్ చేయలేదు. సో స్పేస్ అనేది ఆఫ్ 1. ఓకే, ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్ స్పేస్. ఓకే, అండ్ మనం రికర్సివ్ కానీ తీసుకుంటే ఇక్కడ మీకు కొత్తది ఒకటి తెలియాలి ఏంటంటే, ఇలా ఫ్యాక్టోరియల్ సమ్ ఇదేంటంటే మనకి మీకు ఇప్పుడు అనిపించవచ్చు ఏంటంటే ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ స్పేస్ కదా, ఇక్కడ ఏంటి ఓఎఫ్ఎన్ అని రాసాడు అనిపించవచ్చు మీకు. ఏంటంటే ఇక్కడ ఎటువంటి నేను స్ట్రింగు క్రియేట్ చేయలేదు, ఎటువంటి అరే కూడా మీకు ఇక్కడ అనిపించవచ్చు. సో ఏంటంటే అరే నేను ఇక్కడ ఎటువంటి స్ట్రింగు క్రియేట్ చేయలేదు, నేను ఎటువంటి అరే కూడా క్రియేట్ చేయలేదు, అలాంటప్పుడు వీడెందుకు ఇక్కడ ఓఎఫ్ అని రాశాడు? అరే దానికి సింపుల్ ఆన్సర్ ఇక్కడ రాశాడు కదా, రికర్షన్ స్టాక్. అంటే ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఎప్పుడైతే ఈ అవుతుంటుందో ఈ రికర్షన్ అనేది అవుతుంటుందో అది ఇలాంటి ఒక స్టాక్ క్రియేట్ అయ్యి ఒకటి ఇలాగా ఇలా ఒకటి దాంతో అయిపోయాక ఇలా వెనక్కి ఇలా అవుతుంది. అంటే మీరు గమనించండి దో యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఎక్స్టర్నల్లీ, ఇంటర్నల్లీ ఇట్ ఇస్ గెటింగ్ క్రియేటెడ్. అవునా కదా? దో ఇట్ ఇస్ నాట్ క్రియేటింగ్ ఎక్స్టర్నల్లీ, ఇంటర్నల్లీ ఇట్ ఇస్ గెటింగ్ క్రియేటెడ్. అండ్ ఇదొకటి అంటే ఇవన్నీ స్పేస్లే కదా, ఇవన్నీ స్పేస్లే కదా తీసుకుంటుంది. అంటే ఫైనల్గా ఎన్ అనే స్టాక్లోకి వెళ్తే ఎన్ అనే ఒక స్టాక్లోకి వెళ్తే ఇవన్నీ కూడా స్పేస్లే తీసుకుంటుంది. వెనక్కి వచ్చేటప్పుడు ఒకటి క్లియర్ చేసుకుని పోతున్నాం, అంటే యు ఆర్ టేకింగ్ స్పేస్ ఇంటర్నల్లీ సమ్హౌ. సో ఇది ఓ ఆఫ్ ఎన్ఏ, దో యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఎక్స్ప్లిసిట్లీ, ఇంప్లిసిట్లీ యువర్ క్రియేటింగ్. అర్థమైంది? సో ఇది ఓ ఆఫ్ ఎన్. అర్థమవుతుంది? ఓ ఆఫ్ ఎన్ అంటే ఏంది? డిపెండింగ్ ఆన్ ద నంబర్ ద స్పేస్ వీఆర్ టేకింగ్, ఇట్ డిపెండ్స్. అర్థమవుతుందా? సో వాడు 5 అనే నంబర్ రాస్తే 5 స్పేస్ను మనం స్టోర్ చేయాల్సి వచ్చింది, ఓ ఆఫ్ ఎన్.
ఆడు 5 అని నంబర్ రాశాడు, నువ్వు 25 స్టోర్ చేయాల్సి వచ్చింది, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. అర్థమైందా? వాడు 5 అనే నంబర్ రాశాడు, నువ్వు 25 టైమ్స్ తిరగాల్సి వచ్చింది, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. వాడు 5 అనే నంబర్ రాశాడు, నువ్వు 5 సార్లు తిరగాల్సి వచ్చింది, ఓ ఆఫ్ ఎన్. దట్స్ ఇట్. ఎన్నిసార్లు తిరగాల్సి వచ్చింది కంపేర్ విత్ దట్ నంబర్. అది ఎన్ వచ్చింది, నువ్వు ఎన్ టైమ్స్ తిరిగా, ఓ ఆఫ్ ఎన్. ఆడు ఎన్ ఇచ్చాడు, నువ్వు ఎన్ స్క్వేర్ టైమ్స్ తిరిగా, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. వాడు ఎన్ ఇచ్చాడు, నువ్వు ఎన్ నెంబర్ స్టోర్ చేసుకున్నావు, అది ఓ ఆఫ్ ఎన్ స్పేస్ కాంప్లెక్సిటీ. వాడు ఎన్ ఇచ్చాడు, నువ్వు ఎన్ స్క్వేర్ టైమ్స్ వాల్యూ స్టోర్ చేసుకున్నావు, విచ్ డజంట్ హ్యాపెన్ నార్మల్లీ. స్పేస్లో ఎన్ స్క్వేర్, టైంలో ఎన్ స్క్వేర్ వస్తుంది తప్ప స్పేస్లో ఇన్ జనరల్ ఎన్ స్క్వేర్ రాదు. బట్ జస్ట్ చెప్తున్నా అలా రావచ్చు అని. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ వన్ ఏంటంటే ఎగ్జాంపుల్, అంటే స్వాపింగ్ ది ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే. స్వాపింగ్ ది ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే మీకు ఒక క్వశ్చన్గా ఇస్తున్నాను ఇది ఒకటి. ఓకే, సో జస్ట్ థింక్ నేను ఒక హింట్ ఇస్తాను, ఇది మీరు ఎంత స్పేస్ కాంప్లెక్స్తో చేయగలరు. ఓకే, నేను ఆన్సర్ చెప్తాను, మీరు కోడ్ రాయండి. ఓకే, ఏంటంటే ఫస్ట్ వన్, ఒక అరేలో ఎలిమెంట్స్ ఉన్నాయి, దానిలా స్వాప్ చేయాలి. అంటే చివరిలో ఉన్నది ఫస్ట్ రావాలి, ఫస్ట్లో ఉన్నది అది చివరి రావాలి, అలా అన్నీ కూడా మారుతూ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కొత్త అరే క్రియేట్ చేయి, ఆ లాస్ట్లో ఉన్నదాన్ని ఫస్ట్లో పెట్టి, ఈ లాస్ట్లో ఉన్నదాన్ని సెకండ్లో పెట్టి, ఇలా పెట్టుకుని పో. అవుందా? అయిందా? ఇట్ విల్ కమ్ ఆర్ నాట్? గుడ్ థింగ్. మనం ఏమనుకుంటాం, మనకి ఆన్సర్ వచ్చింది అనుకుంటాం ఇన్నాళ్ళు. బట్ ఇప్పుడు నుంచి అలా అనుకోకూడదు. అవును, ఆన్సర్ అయితే వచ్చింది, ఈజ్ ఇట్ ద గుడ్ అప్రోచ్? అప్పుడు నీకు ఒకటి స్ట్రైక్ అవుద్ది, ఏంటంటే కెన్ ఐ డూ సంథింగ్ లైక్, ఇది ఒక అరే అయితే నేను వాట్ ఇఫ్ ఐ యూస్ 2 పాయింటర్స్ ఇన్ ఏ సింగిల్ అరే, సింగిల్ ఫర్ లూప్లో నేను 2 పాయింటర్స్ వాడి ఇక్కడ ఇది అదవుతుందా, నేను డైరెక్ట్గా దీన్ని ఇక్కడ పెడతాను, దీన్ని ఇక్కడ పెడతాను, దాని తర్వాత ఇది ఇక్కడికి వచ్చి అంటే నువ్వు బేసిక్గా ఒకే ఫర్ లూప్లో నేను నంబర్ స్వాప్ చేయగలను ఆలోచించాలి. నువ్వు చేయగలవా? వీ కెన్ డూ ఇట్. యూ జస్ట్ థింక్, వీ కెన్ డూ ఇట్, డెఫినెట్లీ వీ కెన్ డూ ఇట్. ఓకే, యూ జస్ట్ థింక్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇంట్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు టెంప్. ఆలోచించండి. ఇఫ్ యూ గెట్ ఎనీథింగ్ ఇట్స్ సూపర్. జస్ట్ ఆలోచించండి. ఇట్ జస్ట్ అన్ హోంవర్క్, ఇట్ జస్ట్ అన్ హింట్. ఓకే, సో ఏంటంటే ఇది స్వాపింగ్ యొక్క ఏమంటారు మెథడ్ అనుకోవచ్చు, లేకపోతే హింట్ అనుకోండి. మేజర్ థింగ్ ఇదే, ఇది ఇక్కడే స్వాపింగ్ జరుగుతుంది మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే. బట్ వాట్ ఎవర్, ఐ హ్యావ్ గివెన్ ద హింట్, చెరిపేస్తున్నా, పోయింది. జస్ట్ థింక్, కెన్ వీ డూ స్వాపింగ్ ఇన్ ఏ సింగిల్ ఫర్ లూప్? ఇఫ్ యూ గెట్ ద కోడ్ కమెంట్ బిలో. నాకేంటంటే ఈ కోడ్ని మీరు ఓ ఆఫ్ ఎన్లో కూడా రాసి చూపించండి, ఓ ఆఫ్ 1లో కూడా రాసి చూపించండి కింద కామెంట్ సెక్షన్లో. అర్థమైంది కదా? ఫైనల్గా ఓ ఆఫ్ ఎన్ అంటే ఏంది? ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ది నంబర్. ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అంటే డిపెండ్స్ ఆన్ ది నంబర్ ఇన్ ఏ వెరీ హై రికర్సివ్ వే. ఓ ఆఫ్ 1 అంటే అది ఏమి ఇచ్చినా సరే మనకు అనవసరం. ఇంకా మిగతా కోడ్లు ఇంకా ఉండొచ్చు. అంటే ఇప్పుడు కొన్ని కోడ్లు ఏంటంటే వాడు ఎన్ ఇస్తాడు, మనం ఏంటంటే ఒకసారి ఫర్ లూప్ ఎన్ టైమ్స్ రన్ అవ్వాల్సి వస్తుంది, ఇంకోసారి ఫర్ లూప్ ఎం టైమ్స్ రన్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుద్ది? ఓ ఆఫ్ ఎన్ ప్లస్ ఎం. అంతే కదా, బేసిక్గా నీ కోడ్ అనేది ఎంతసేపు రన్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ద నంబర్. అంతే. ఇప్పుడు ఎన్ అనే నెంబర్ ఆడవచ్చు, ఎం అనేది ఒక అరే ఒక సైజ్ ఉండొచ్చు విచ్ ఈస్ ఆల్రెడీ డిఫైన్డ్. ఇట్ కెన్ బి రైట్, ఇట్ కెన్ బి. అప్పుడు ఏముంది? ఓ ఆఫ్ ఎన్ ఆడిది బయట ఫర్ లూప్ అయితే ఇది లేదు. ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ ఉంది, లోపల ఫర్ లూప్ ఏమో కే టైమ్స్ రన్ అవుతుంది, బయట ఫర్ లూప్ ఎన్ టైమ్స్ రన్ అవుతుందంటే ఎన్ ఇంటూ కే. ఇట్ జస్ట్ డిపెండ్స్ హౌ ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా కదా, బయట ఫర్ లూప్ ఎన్ టైమ్స్ రన్ అవుతుంది. ఓకే, లోపల ఫర్ లూప్ కే టైమ్స్ రన్ అవుతుంది. అంటే ఇది కే, ఇది ఎన్, అంటే ఓ ఆఫ్ కే ఇంటూ ఎన్. అర్థమవుతుంది. సో ఎగ్జాక్ట్గా ఎలా దాని మీద డిపెండ్ అవుతుంది అన్నదే ఇది. అర్థమైంది? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. దాట్స్ ఇట్ వెరీ సింపుల్, నథింగ్ మోర్ దెన్ దట్. కన్సెంట్స్ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో జస్ట్ గో అండ్ ఇప్పటి నుంచి నేను ఒకటే చెప్తాను మీ అందరికీ కూడా, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ది ఆప్టిమైజేషన్. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ గెటింగ్ ద ఆన్సర్. యూ కెన్ గెట్ ద ఆన్సర్ వెరీ ఈజీలీ. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఉంది, బట్ వాట్ ఎవర్ ద ఆప్టిమైజ్డ్ అప్రోచ్, హౌ విల్ గెట్ దాట్? అది మేజర్ క్వశ్చన్. అక్కడ దాకా నువ్వు ఎలా వెళ్ళగలవు? బ్రూట్ ఫోర్స్ మెథడ్ ఎవడైనా చేయగలడు, ఎందుకంటే మన స్టాండర్డ్ ప్రెజెంట్ సరిపోదు, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ సరిపోదు, మనం ఆప్టిమైజ్డ్ అప్రోచ్ దాకా వెళ్ళాలి. ఒక ఓ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీని వాడగలిగితే ఓ ఆఫ్ 1 వాడగలవా అని ఆలోచించాలి. ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ వాడుతున్నాం అనుకో, చాలా సందర్భాల్లో మనం ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ వాడతాం. అల్లప్పుడు అంటే 2 ఫర్ లూప్లు వేయాల్సి వస్తుంది, తప్పదు. మీలో కొంతమంది 3 ఫర్ లూప్లు కూడా వేస్తూనే ఉంటారు, అది బ్లండర్. అది ఓ ఆఫ్ ఎన్ క్యూబ్ అంటే ఆలోచించండి. వాడు కానీ 10⁵ రాశాడు అనుకో, 10⁵15 ఎత్తున్నట్టు మీరు. సో మరీ ఎక్కువ ఫర్ లూప్లు పెట్టకూడదు, నెక్స్ట్ ఫర్ లూప్లోకి వెళ్ళకూడదు అసలు. బయట ఎక్కడో ఫర్ లూప్ ఉన్నా పర్లేదు తప్ప, ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ ఉంటే మాత్రం చాలా బ్లండర్ మిస్టేక్ అయిపోద్ది.
ఎందుకంటే మీరు ఒకసారి చూడండి ఎన్నిసార్లు రన్ అవుతుంటుందో కోడ్ మొత్తం అంతా కూడా. ఓకే, సో యూ జస్ట్ థింక్, యూ జస్ట్ డూ ద కోడ్ సాల్వ్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ప్లీజ్ ఒక్క లైక్ చేసింది. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మీకు నచ్చింది ఏదో కామెంట్ కూడా చేయండి. అండ్ ఎవరికైనా సరే హెల్ప్ అవుద్ది అనుకుంటే ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి. అబ్బా, టైం 2:30 అయింది, నేను ఇంకా వాగుతూనే ఉన్నాను అర్ధరాత్రి. ఓకే, ప్లీజ్ ఈ కష్టానికైనా సరే కాస్త గుర్తించండి అబ్బా, ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి ప్లీజ్. అంతకుమించి చేయలేదు, కాస్త ప్రేమ చూపించండి అంతే. అంతకుమించి ఏం అడగట్లేదు, డబ్బులు అడగట్లేదు, ఏం అడగట్లేదు. సో ఓకే, సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఇంకొక వీడియోతో రేపో మాపో మళ్ళీ కలుద్దాం. సో టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యూ మహి, బాయ్.